వెల్కమ్ టు కోడ్ టుగెదర్ తెలుగు. సో నేను మనం ఫర్ లూప్ గురించి చూసాం కదా. ఫర్ లూప్ ఏ విధంగా వర్క్ అవుతుందని, ఫర్ లూప్ అండ్ ఫర్ లూప్తో పాటు బ్రేక్ అండ్ కంటిన్యూ. బ్రేక్ అనేది ఏంటంటే మనం ఎప్పుడైతే మనకి ఆ పర్టికులర్ కండిషన్కి మెట్ అవుతుందో బయటకు వచ్చేస్తుంది అనమాట. అండ్ కంటిన్యూ అనేది ఏంటంటే ఆ పర్టికులర్ స్టెప్ని స్కిప్ చేసి నెక్స్ట్ స్టెప్కి వెళ్తుంది. సో ఇది కానీ ఇది నేను మనం వర్క్ చేసాం కానీ బట్ ఏమంటారు దాన్ని డీబగ్గింగ్ మోడ్లో మనం చూడలేదు. ఒకసారి ఈరోజు డీబగ్గింగ్ మోడ్ చూద్దాం. సో డీబగ్గింగ్ మోడ్ అంటే ఏంటంటే మనం ఎప్పుడైతే మనం కోడ్స్ నెంబర్ ఆఫ్ లైన్స్ రాస్తామో మేబీ దెర్ ఈజ్ అ ఛాన్స్ మనకి బగ్స్ వచ్చే అవకాశం ఉంది. బగ్స్ ఇన్ ద సెన్స్ మనకు ఒక్కొక్కసారి వాల్యూ అనేది అంటే మన ఫ్లోని మనం క్లియర్గా అర్థం చేసుకోవడానికి ఒకవేళ ఏదైనా మనం మిస్ చేసినా మనం దాన్ని తెలుసుకోవడానికి డీబగ్గింగ్ మోడ్ అనేది బాగా యూస్ అవుతుంది అనమాట. సో పైథాన్లో డీబగ్గింగ్ మోడ్ ఏంటంటే ఇక్కడ ఇది పైచామ్ ఐడి. సో ఒక్కొక్క ఐడిలో ఒకలా ఉంటుంది. సో ఈ పైచామ్ ఐడిలో ఏంటంటే ఇక్కడ మీకు ఒక బగ్ ఐకాన్ కనిపిస్తుంది కదా, ఈ బగ్ ఐకాన్ని మనం క్లిక్ చేయాలి. ఈ ఐకాన్ ఏంటంటే ప్లే చేయడానికి ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకున్నది చూసారా, ఇది ఈ క్లాస్ టూ రన్ అవుతుంది అనమాట. ప్రజెంట్ ఇది సెలెక్ట్ అయింది. ఇప్పుడు cal.pyని రన్ చేసిన ఇక్కడ ఇది ఉన్నంత మాత్రాన్ని మనం ఇక్కడ చేసినా సరే ఇది క్లాస్ 2 మాత్రమే ఇది అవుద్ది అనమాట. అది మీరు గుర్తుంచుకోవాలి రన్ చేసినప్పుడు. సో ఈ డీబగ్గింగ్ మోడ్ని రన్ చేయాలంటే ఇలాంటి దాన్ని పెట్టాలి. దీన్ని ఏంటంటారంటే బ్రేక్ పాయింట్ అంటారు అనమాట. బ్రేక్ పాయింట్ అంటే ఏంటంటే సో ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ ఎజ్యూమ్ అంటే ఇక్కడ మనకి కోడ్ అనేది లైన్ 2 దగ్గర స్టార్ట్ అయింది. కానీ మీరు జస్ట్ ఎజ్యూమ్ చేసుకోండి, ఒకవేళ లైన్ 500 దగ్గర స్టార్ట్ అయింది అనుకోండి. సో రిమైనింగ్ 400 లైన్స్ ఆఫ్ కోడ్ 499 లైన్స్ ఆఫ్ కోడ్ అనేది ఏంటంటే నార్మల్గా ఎగ్జిక్యూట్ అవుద్ది. బట్ ఇక్కడికి వచ్చేసరికి అక్కడ నుంచి డీబగ్గింగ్ మోడ్ స్టార్ట్ అవుద్ది. అంటే మనం ప్రతి లైన్ని డీబగ్గింగ్ మోడ్లో చేయాలంటే కష్టం కదా. సో ఎక్కడైతే మనం డీబగ్గింగ్ మోడ్ కావాలో సో అక్కడ మనం ఈ బ్రేక్ పాయింట్ పెట్టాలి. సో అక్కడ నుంచి రిమైనింగ్ ప్రోగ్రామ్ అంతా మనకి డీబగ్గింగ్ మోడ్లో రన్ అవుతుంది. ఒకవేళ ఎక్కడైనా మనం ఫ్లోని స్కిప్ చేయాలనుకుంటే స్కిప్ చేయొచ్చు. సో ముందు మీరు ఎక్కడ చెక్ చేద్దాం అనుకుంటారో అక్కడ పెట్టి దాని తర్వాత డీబగ్గింగ్ మోడ్ రన్ చేయండి. ఓకే. సో ఎప్పుడైతే మీరు దీని మీద క్లిక్ చేశారో ఇది డీబగ్గింగ్ మోడ్ స్టార్ట్ అవుద్ది అనమాట. సో ముందు మనకి ఏ లైన్ లేదు కాబట్టి ఫస్ట్ లైన్ ఇక్కడ అయిపోద్ది. డీబగ్గింగ్ మోడ్ స్టార్ట్ అయిందనమాట. ఇక్కడికి వచ్చేసరికి మాడ్యూల్ ఏంటంటే class2.py ఇది చూపిస్తుంది. సో ఇప్పుడు మనం ఇక్కడ మీకు ఐకాన్స్ ఉన్నాయి చూసారా, రిటర్న్ క్లాస్ 2 అండ్ స్టాప్ అండ్ ఏంటంటే రెజ్యూమ్ ప్రోగ్రామ్, నార్మల్గా ప్రోగ్రామ్, దాని తర్వాత స్టెప్ ఓవర్, ఇవన్నీ ఓకేనా. సో ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే నెక్స్ట్ స్టెప్ అనమాట. ప్రతిసారి మనం నెక్స్ట్ స్టెప్ వెళ్తున్నాం కాబట్టి స్టెప్ ఇంటూ. సో ఎప్పుడైతే స్టెప్ ఇంటూలోకి వెళ్ళామో ఇక్కడ ఎక్స్ వాల్యూ ఇనీషియల్గా 1 అంటే 1 to 20 కదా, 1 అనమాట. అండ్ ఇక్కడ ఎక్స్ వాల్యూ 1 ఉంది. ఓకే. ఇక్కడ ఎక్స్ చెక్ చేస్తుంది ఇఫ్ ఎక్స్ ఈక్వల్ టు 10, 1 ఈక్వల్ టు 10 కాదు కదా. సో అందువల్ల అది ఈ ఇఫ్ కండిషన్ కాకుండా ఎల్స్ కండిషన్ ఎగ్జిక్యూట్ అవుద్ది అనమాట. సో స్టెప్ ఇంటూ. ఓకే. సో అది అది ఈక్వల్ టు 10 కాదు కాబట్టి బయటకు వచ్చింది అనమాట. సో ప్రింట్ ఎక్స్ అయింది. ఓకే. సో ఇక్కడ ఎక్స్ ప్రింట్ అయింది. ఓకే. దాని తర్వాత ఏమైంది, మళ్ళీ లూప్కి వెళ్ళినప్పుడు ఇక్కడ ఎక్స్ వాల్యూ అనేది ఏంటంటే ఇంక్రిమెంట్ అవుద్ది అనమాట. ఆటో ఇంక్రిమెంట్ అవుద్ది. మనం ఏం ఇంక్రిమెంట్ చేయాల్సిన అవసరం లేదు, ఇది ఆటోమేటిక్గా ఇంక్రిమెంట్ అవుద్ది. ఇక్కడ మనం i++ అని పెట్టలేదు. ఇప్పుడు ఐ వాల్యూ ఏమైంది అంటే ఫర్ లూప్ అయిన తర్వాత ఐ వాల్యూ ఏమైంది, x2 అయింది. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మీకు వాల్యూ కనిపిస్తుంది 2 అని, అండ్ ఇక్కడ కూడా మీకు వాల్యూ కనిపిస్తుంది 2 అని. సో 2 అయింది. 2 ఈక్వల్ టు 10 కాదు. సో ఎల్స్ కండిషన్ ఎగ్జిక్యూట్ అవుద్ది. దెన్ అగైన్ ప్రింట్ అవుతుంది. దాని తర్వాత ఇక్కడ మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు ఎక్స్ ఏమైంది, 3 అయింది. 3 ఈక్వల్ టు 10 కాదు. సో ఆబ్వియస్లీ ఎల్స్ ఎగ్జిక్యూట్ అవుద్ది. సో ప్రింట్ అయింది. అండ్ ఇప్పుడు మళ్ళీ పైకి సో ఇంక్రిమెంట్ అయింది, 4 అయింది. 4 ఈక్వల్ టు 10 కాదు. సో ప్రింట్ ఎక్స్ అనమాట. మీకు ఇక్కడ చూసుకుంటే మనం నొక్కిన ప్రతిసారి మీకు వాల్యూ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ స్టెప్ i5 అయింది. 5 ఈక్వల్ టు 10 నో. సో ప్రింట్. తర్వాత 6 అయింది. 6 ఈక్వల్ టు 10 నో. తర్వాత ఇంక్రిమెంట్ అయింది. తర్వాత 7 అయింది. 7 ఈక్వల్ టు 10 నో. సో ప్రింట్ 7. ఆ తర్వాత 8 అయింది. 8 ఈక్వల్ టు 10 నో. సో ప్రింట్ 8. దాని తర్వాత 9 అవ్వబోతుంది. సో 9 అయింది. సో 9 ఈక్వల్ టు 10 నో. సో ప్రింట్ 9. ఇక్కడికి వచ్చేసరికి చూసుకుంటే ఫర్ లూప్ ఎగ్జిక్యూట్ అయింది. ఇప్పుడు
ఎక్స్ వాల్యూ చూడండి 10 అయింది. 10 ఈక్వల్ టు 10 ఎస్. సో ఇప్పుడు ఇఫ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుద్ది అనమాట. సో ఇఫ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుద్ది. సో మీరు ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, అది బ్రేక్ దగ్గరికి వచ్చి వెంటనే ఫర్ లూప్లో నుంచి బయటకు వచ్చేస్తుంది అనమాట. బ్రేక్ దగ్గరకు వచ్చింది, నెక్స్ట్ స్టెప్ కొట్టగానే బయటకు వచ్చేసింది. సో మొత్తం ఒకేసారి ప్రింట్ అయిందనమాట. ఓకేనా? సో అప్ టు 10 వరకు అది ప్రింట్ అయిందనమాట. రిమైనింగ్ 20 ఉంది, కానీ చూసుకుంటే ఇక్కడ రేంజ్ ఎంత ఉందో 20 ఇచ్చాం మన రేంజ్, కానీ అది 20 వరకు ఎగ్జిక్యూట్ అవ్వదు. ఇదే కండిషన్ మీరు కంటిన్యూ చేశారనుకోండి, కంటిన్యూకి పెట్టారనుకోండి, సేమ్ ఇదే కండిషను కంటిన్యూ. సో కంటిన్యూ, ఈ కంటిన్యూ మనం చేద్దాం. ఓకే, కంటిన్యూ చేద్దాం. కాకపోతే ఈ 10 సార్లు నేను ఎక్స్ప్లెయిన్ చేసేంత నాకు ఓపిక లేదు కాబట్టి నేను జస్ట్ 2 పెడతాను. ఓకే, 2 పెట్టి రన్ చేద్దాం. మళ్ళీ డిబగ్గింగ్ మోడ్లోనే రన్ చేద్దాం. ఓకే, సో ఎక్స్ వాల్యూ ఇనీషియల్గా ఎంత ఉంటుంది? ఆబ్వియస్లీ 1 ఉంటుంది అనమాట. సో ఎక్స్ వాల్యూ మనకి ఎంత ఉంటుంది? 1 ఉంటుంది. సో మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. సో ఎక్స్ వాల్యూ 1 అయింది. 1 ఈక్వల్ టు 2 కాదు. సో ప్రింట్ ఎక్స్. సో ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే ఎక్స్ వాల్యూ మళ్ళీ ఇంక్రిమెంట్ అయింది 2 ఈక్వల్ టు 2 కదా, కంటిన్యూకి వచ్చింది. కంటిన్యూకి వచ్చిన తర్వాత ఇది ఎల్స్కి రాదు, ఇంకా ఎల్స్కి రాకుండా డైరెక్ట్గా మళ్ళీ ఫర్ లూప్కి వెళ్తుంది అనమాట. చూడండి ఫ్లో. సో ఫర్ లూప్కి వెళ్ళింది. సో ఇక్కడ 2 అనేది ప్రింట్ అవ్వదు. ఇప్పుడు 3 అయింది. 3 ఈక్వల్ టు 2 కాదు. సో ప్రింట్ అవుద్ది. అలా 4 మొత్తం అన్నీ కూడా అలా ప్రింట్ అవుద్ది అనమాట. ఓకే, సో ఇక్కడ మనం మొత్తం వెళ్దాం. సో ఇక్కడ మనకి ఇదేంటంటే డైరెక్ట్గా నెక్స్ట్ స్టెప్ అనమాట. ఇదంతా అవ్వకుండా వెంటనే ఇక్కడ మనం ఈ బ్రేక్ పాయింట్ పెట్టడం వల్ల ప్రతి దగ్గర అవుతుంది అనమాట, అంతే. సో డైరెక్ట్గా మనం అన్ని స్టెప్స్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాం ఒకేసారి సింపుల్గా. ఓకే, అప్ టు 19 వరకు ఇది రన్ అవుతుంది. సో ఇదే ఫైనల్ రన్, దీని తర్వాత అయిపోద్ది. చూసారా 9. కాకపోతే ఇక్కడ ఏంటంటే 2 అనేది ప్రింట్ అవ్వలేదు, ఎందుకంటే 2 వచ్చేసరికి ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయింది. సో ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయింది కాబట్టి ఎల్స్కి రాదు. ఇఫ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయింది కాబట్టి ఎల్స్కి రాదు అనమాట. అది ఇఫ్ ఎగ్జిక్యూట్ అయితే ఎల్స్కి రాదు, ఎల్స్ ఎగ్జిక్యూట్ అయితే ఇఫ్కి రాదు. సో అదనమాట. సో ఇప్పుడు అర్థమైంది కదా మనం ఎందుకు ఇఫ్ ఫర్ లూప్ రాస్తాము. ఫర్ లూప్ అని కాదు, లూప్ అని ఎందుకు రాస్తాము అంటే సేమ్ కైండ్ ఆఫ్ కంటెంట్ని మనం మల్టిపుల్ టైమ్స్ ప్రింట్ చేయాలనుకుంటే రాస్తాము. సో ఫర్ లూప్తో పాటు మనకి ఇంకోటి ఏముందంటే వైల్ లూప్ ఉందన్నమాట. వైల్. సో వైల్ లూప్ అనేది ఏంటంటే ఇక్కడ వైల్ లూప్కి సేమ్, కాకపోతే దీనికంటే ముందు దీన్ని ఇనిషియేట్ చేయాలన్నమాట. ఐ ఈక్వల్ టు 0. ఐ అంటే ఇటరేటర్ అనమాట, ఇటరేటర్ అనుకోవచ్చు. ఐ ఈక్వల్ టు 0. సో ఇక్కడ వాల్యూ ఇటరేట్ చేసాము. ఇక్కడ ఏంటంటే ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 పెట్టండి, లెస్ దాన్ పెట్టండి 5. ఓకే, దాని తర్వాత ఇక్కడ కోలన్, దాని తర్వాత ప్రింట్ పుట్ టుగెదర్ తెలుగు. దీనికంటే ముందు ఏంటంటే సో ఇప్పుడు మనం ఇంకొక జస్ట్ నార్మల్ ఇంకోసారి ట్రై చేద్దాం. ఏంటంటే జస్ట్ నేను మీకు బాగా ఫ్రెషర్స్కి అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. నేను ఇక్కడ ప్రింట్ ఉంది, ఇక్కడ ప్రింట్లో కోడ్ టుగెదర్ తెలుగు అని మనం టైప్ చేద్దాం. సింపుల్గా చెప్పాలంటే ఫర్ లూప్స్ ఎందుకు వాడతామంటే ఇప్పుడు ఇది ఉంది, ఇది నేను ఇప్పుడు రన్ చేశాను, నార్మల్ మోడ్లో రన్ చేస్తున్నాను నేను. సో ఇక్కడ కోడ్ టుగెదర్ తెలుగు అని ప్రింట్ అయింది, కానీ నాకు 2 సార్లు కావాలి. దాన్నే ఉంది కాపీ చేసి పేస్ట్ చేయి అని అనుకుంటారు, అంతే కదా. సో కాపీ చేద్దాం, పేస్ట్ చేద్దాం. ఓకే, కానీ నాకు 2 సార్లు కూడా కాదు, నాకు 4 సార్లు కావాలి. 4 సార్లు వచ్చి ఉంటుంది. సో 4 సార్లు మన ప్రింట్ అయింది, నాకు 4 సార్లు కాదు 8 సార్లు కావాలి. సో మళ్ళీ ఏముంది, దాన్నే ఉంది కాపీ చేసి పేస్ట్ చేసుకుంటారు.
ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ ఇది 8 సార్లు ఉందని మనం ఈజీగా చెప్పొచ్చు. ఎందుకంటే ఇది 8 ఉంది కాబట్టి. ఓకేనా? కాదు. ఇప్పుడు నేను 1000 టైమ్స్ దీన్ని ప్రింట్ చేయాలి. ఆర్ ఎల్స్ 2000 టైమ్స్ ప్రింట్ చేయాలి. సో, ప్రతిసారి ఇలాగే కాపీ పేస్ట్ చేస్తామా? ఇలా కాపీ పేస్ట్ చేస్తే నంబర్ ఆఫ్ లైన్స్ ఎన్ని ఇంక్రిమెంట్ అవుతాయి. సో, అలా కాకుండా దీన్ని మనం చేయొచ్చనమాట. సింపుల్ యూజర్ ఇన్‌పుట్‌తో ఎన్ని సార్లు చేయొచ్చు అని. దీనికోసమే లూప్స్ వాడతాం అనమాట. దాన్ని మీకు చెప్పడం కోసం మళ్ళీ ఇది ఓపెన్ చేశాను. సో, దీనికోసం ఏంటంటే వైల్ లూప్ వాడతాం, ఫర్ లూప్ వాడతాం. ఫర్ లూప్ ఆల్రెడీ నేను చెప్పాను. మీరు ముందు వీడియోని చూసి ఒకసారి చూడండి. కమింగ్ టు వైల్ లూప్‌కి వచ్చేసరికి ఏంటంటే వైల్ లూప్‌ని వైల్ అనే కీవర్డ్‌తో మనం స్టార్ట్ చేస్తాం. వైల్ అనే కీవర్డ్‌తో స్టార్ట్ చేసి ఆహ్, వైల్ తర్వాత ఏంటంటే మనం ఇనీషియల్ ఏదైతే మనం వేరియబుల్ తీసుకున్నామో ఆ వేరియబుల్ పెడతాం దాని తర్వాత కండిషన్ ఇవ్వాలన్నమాట. ఇది కండిషన్. కండిషన్ తర్వాత మీకు సూట్ స్టార్ట్ అయింది దేంతో స్టార్ట్ అవుద్ది? కోలన్‌తో స్టార్ట్ అవుద్ది కదా! వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అయితే మీకు బ్రేసెస్‌తో స్టార్ట్ అవుద్ది. బట్ పైథాన్ వచ్చేసరికి ఏంటంటే జస్ట్ కోలన్‌తో స్టార్ట్ అవుద్దనమాట. సో, దీనికంటే ముందు మనం ఐని ఇనిషియేట్ చేయాలి. ఫర్ లూప్‌కి అయితే మనం ఇనిషియలైజేషన్ అవసరం లేదు. డైరెక్ట్‌గా అది ఏదైతే మనం రేంజ్ ఇచ్చామో ఆ రేంజ్ నుంచి తీసుకుంటుంది. ఒకవేళ ఏ రేంజ్ ఇవ్వకపోతే అది 0 నుంచి తీసుకుంటుందనమాట. సో, ఇక్కడ మనం ఇస్తాం. దీని తర్వాత ఏంటంటే ప్రతిసారి దీన్ని ఐని ఇంక్రిమెంట్ చేయాలి. ఓకేనా? i=i+1. ఒకవేళ మనం ఇది పెట్టలేదనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ తీసేసాము. తీసేసి సేవ్ చేసి రన్ చేసాం. చూడండి. ఇది ఇన్ఫినిట్ వెళ్ళిపోద్ది. ఎందుకంటే ఐ వాల్యూ 0 అండ్ ఇక్కడ వైల్ లూప్ చెక్ చేసినప్పుడు 0<5 కదా! 0>5 ఎప్పుడు 0>5 సో, ప్రతిసారి ఇది స్టేట్మెంట్ ట్రూ. సో, ఇది ఎప్పుడు ఫెయిల్ అవుతది? ఇది ఫెయిల్ అవ్వదు ఇంకా. ఎందుకంటే మనం 0 వాల్యూ పెరగలేదు. సో, మనం పెంచాలి 0 వాల్యూని. ఫర్ ఎగ్జాంపుల్ నేను 5 టైమ్స్ ప్రింట్ చెయ్యి అంటే మీరు లెక్క పెట్టుకుంటారు కదా మనసులో. ఓకే. 1 హై, 2 హై, 3 హై, 4 హై అని మీరు లెక్క పెట్టుకుంటారు కదా! ఇప్పుడు చిన్నపిల్లలకి ఏమైనా మనం ఇచ్చామనుకోండి, వాళ్ళు ఒక్కొక్కటి 1/1 ఫింగర్స్ తీసుకొని లెక్క పెడతారు కదా! సో, వాళ్ళకి తెలుస్తుంది ఎక్కడ ఆపాలి అనేది. అదే లెక్క పెట్టలేదనుకోండి వాళ్ళు అలాగా నోటికొచ్చినట్టు మాట్లాడుతూనే ఉంటారు అంటిల్ వాళ్ళు అలసిపోయే వరకు. సో, ఇప్పుడు కూడా అంతే. ఈ సిస్టమ్ ఆగిపోయినంత వరకు ఇది అలా ప్రింట్ అవుతూనే ఉంటది. ఓకేనా? సేమ్ అదే మెథడ్ అనమాట. సో, అందుకని మనం దీన్ని ఏం చేయాలంటే స్టాప్ చేద్దాం ఇక్కడికి. సో, నేను ఫోర్స్‌ఫుల్‌గా స్టాప్ చేశాననమాట. ఎందుకంటే ఇది కంటిన్యూయస్‌గా ఇంక్రిమెంట్ అయిపోతుందనమాట. సో, ఇక్కడేంటంటే ప్రతిసారి ఐ అనేది ఒకటి ఎక్స్ట్రా అవుద్దనమాట. ఐ వాల్యూ ఒకటే స్టాండర్డ్‌గా ఉండదు. ఒకటి పెరుగుద్దనమాట. ప్రతిసారి ఐ వాల్యూ పెరుగుద్ది. ఇక్కడ చూసుకుంటే కోడ్ టుగెదర్ తెలుగు 5 టైమ్స్ వచ్చింది. 5 టైమ్స్ అయిపోయిన తర్వాత అయిపోయింది. ఓకేనా? ఎందుకంటే ఐ వాల్యూ 0 నుంచి స్టార్ట్ అయింది కాబట్టి. అలా కాకుండా ఇక్కడ ఈక్వల్ టు పెట్టారనుకోండి 6 టైమ్స్ ప్రింట్ అవుద్ది. ఎందుకంటే 0 టు 5, 6 కదా! 0, 1, 2, 3, 4, 5 సో, 6 అనమాట. సో, ఈక్వల్ టు పెట్టాం కాబట్టి లెస్ దెన్ మాత్రమే ప్రింట్ అవుద్ది. సో, ఈక్వల్ టు, లెస్ దెన్ ఇవన్నీ మీరు చూసుకోవాలి. ఓకే. అండ్ ఓకే. దీన్ని డీబగ్గింగ్ మోడ్‌లో రన్ చేద్దాం. ఓకే. సో, డీబగ్గింగ్ మోడ్ ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ స్టెప్. సో, ఇనీషియల్‌గా ఐ వాల్యూ 0 అది మనకు తెలుసు. సో, ఐ వాల్యూ 0 కాబట్టి అది కండిషన్ ట్రూ కాబట్టి అది కోడ్ టుగెదర్ తెలుగు ప్రింట్ అయింది. సో, ఇప్పుడు ఐ వాల్యూ ఏమైంది? i=i+1 ఐలో 0 ఉంది. 0+1 1. సో, 1 ఇప్పుడు ఐ వాల్యూ ఎంత అయింది? 1 అయింది. 1<5 కదా! కరెక్టే. సో, కిందకొచ్చింది ప్రింట్ చేసింది. ఇప్పుడు 1 వాల్యూ ఏమైంది? ఇంక్రిమెంట్ అయింది. అంటే 2 అయింది. సో, 2<5 కదా! 5 కరెక్టే. సో, ప్రింట్ అవుద్దనమాట. దాని తర్వాత ఐ వాల్యూ 3 అయింది. దాని తర్వాత 3 కరెక్టే. 4 అయింది. 4 కరెక్టే. 5 అయింది. 5<5 5 కాదు కదా! సో, ఆబ్వియస్లీ ఇక్కడ ఫెయిల్ అవుద్ది అనమాట. ఫెయిల్ అయింది. ప్రింట్ అయింది. అంతే. ఓకే. సో, ఇలాగ వాడొచ్చు. అంతే. అండ్ ఇంకేం చెప్పొచ్చు? లెస్ దెన్ 5 కోడ్ టుగెదర్. ఈ లోపల ఇంకో లూప్ కూడా వాడొచ్చు మనం. ఇంకొక j=, అని చెప్పి j=, 0 అని చెప్పి ఇక్కడ ఇంకో లూప్ పెడదాం. వైల్ j<5 అయినప్పుడు ప్రింట్ కోడ్ టుగెదర్ తెలుగు లైక్ చేయండి పెడదాం. j<5 అండ్ ఇక్కడ కూడా మళ్ళీ మనం jని ఇంక్రిమెంట్ చేయాలి. లేదంటే ఇందాక మనకి రన్ అయినట్టు కంటిన్యూస్గా రన్ అవుతూనే ఉంటుంది అనమాట. సో, j= ఇది ఉందన్నమాట. ఓకే. సో, ఇప్పుడు మనం రన్ చేద్దాం. దీన్ని డైరెక్ట్గా రన్ చేద్దాం. డీబగ్గింగ్ మోడ్లో తర్వాత చూద్దాం. సో, ఇక్కడ 2 లూప్లు వాడాను. ఇక్కడ చూసుకుంటే మీకు కోడ్ టుగెదర్ తెలుగు తర్వాత లైక్ చేయండి అని 5 టైమ్స్ ప్రింట్ అయింది. కరెక్ట్. 5 టైమ్సా 6 టైమ్సా? j=5
5 టైమ్స్ ప్రింట్ అయింది. మళ్ళీ కోడ్ టుగెదర్ తర్వాత మళ్ళీ 5 టైమ్స్ ప్రింట్ అయింది. కోడ్ టుగెదర్ తర్వాత మళ్ళీ 5 టైమ్స్ ప్రింట్ అయింది. సో అర్థమైందా? సో ఇది ఒక్కసారి రన్ అవుతుంది. ఇది ఒక్కసారి ప్రింట్ అయిన తర్వాత ఈ లూప్ ఏమో ఈ కండిషన్ ఫెయిల్ అయ్యే వరకు రన్ అవుతుంది. ఈ కండిషన్ ఫెయిల్ అయిన తర్వాత అప్పుడు ఐ ఇంక్రిమెంట్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ కండిషన్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో కానీ ఇక్కడ మనకి ఓకే డీబగ్గింగ్ మోడ్లో కాకుండా ఓకే ఇక్కడ పక్క పక్కన వచ్చేలాగా చూద్దాం మనం. దీనికోసం మనం ఏం చేయాలంటే ఈఎన్డి అనే కీవర్డ్ వాడతాం అనమాట. ఎండ్ ఓకే ఎండ్ అని ఏంటంటే స్పేస్ ఇచ్చి మనం పెడతాం. ఇదే విధంగా ఇక్కడ కూడా పెడదాం. దాని తర్వాత ఈ నార్మల్ ప్రింట్ అవ్వాలి కదా, ప్రతిసారి ప్రింట్ అవ్వాలి, నార్మల్గా ప్రింట్ అవ్వాలి. ఇది నార్మల్ ప్రింట్ ఏంటంటే నెక్స్ట్ లైన్ ప్రింట్ చేయడం కోసం అనమాట ఇది. సో రన్ చేద్దాం. ఇక్కడ చూడండి కోడ్ టుగెదర్ తెలుగు లైక్ చేయండి, లైక్ చేయండి, లైక్ చేయండి. కానీ ఇక్కడ మనం కొంచెం స్పేస్ ఇద్దాం. కోడ్ టుగెదర్ తెలుగు లైక్ చేయండి, లైక్ చేయండి, లైక్ చేయండి, లైక్ చేయండి, లైక్ చేయండి. సో ఈ విధంగా వచ్చిందనమాట. సో దీన్ని డీబగ్గింగ్ మోడ్లో రన్ చేద్దాం. సో అప్పుడు మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. సో మళ్ళీ నేను బ్రేక్ పాయింట్ పెట్టాను, ఇక్కడ డీబగ్గింగ్ మోడ్ ఆన్ చేశాను. ఓకే మీరు ఫస్ట్ టైం అయితే ఖచ్చితంగా మీకు టైం పడుతుంది. ఇది మల్టిపుల్ టైమ్స్ మీరు చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఫస్ట్ ఐ వాల్యూ చూడండి, ఐ వాల్యూ 0. ఓకే కానీ ఇక్కడ ఇంకా రాదు, ఎందుకంటే ఈ స్టెప్ అయిపోయిన తర్వాత ఇక్కడ వస్తుంది అనమాట. మీరు అది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ స్టెప్ అయిన తర్వాతే దానికి వాల్యూ అనేది అసైన్ అవుద్ది. ఇప్పుడు ఇంకా మనం జస్ట్ అసైన్ చేసాం కానీ దానికి పూర్తిగా అసైన్ అవ్వలేదు. ఇప్పుడు ఐ వాల్యూ 0 అయింది. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మీకు ఐ డైరెక్ట్గా చూపిస్తుంది అనమాట. ఓకే ఐ 0 అని. ఓకేనా? ఇక్కడ కూడా మీకు అది ఇంటీజర్ వాల్యూ క్లియర్గా చూపిస్తుంది. ఓకే దాని తర్వాత నెక్స్ట్ స్టెప్. సో ప్రింట్ కోడ్ టుగెదర్ ప్రింట్ అయిపోయింది, ఎందుకంటే అది కరెక్టే కదా. సో ఇప్పుడు ఏమైందంటే జే ఈక్వల్ టు 0. ఓకే ఇప్పుడు జే ఈక్వల్ టు 0, జేలో ఎంత ఉంది? 0 ఉంది. ఐలో 0 ఉంది, జేలో 0 ఉంది. జేలో 0 ఉంది, 0<5 కరెక్టే కదా. సో అందుకని లైక్ చేయండి అని వస్తుంది. ఇక్కడ చూసుకుంటే మీకు 2 వేరియబుల్స్ సేవ్ అయింది. ఓకేనా? దాని తర్వాత జే వాల్యూ ఇంక్రిమెంట్ అయింది. ఓకే జే వాల్యూ ఇంక్రిమెంట్ అయింది. సో ఈ లూప్లోనే ఉంటుంది అనమాట, ఇది బయటకు రాదు. ఎందుకంటే ఇక్కడ మీరు చూసుకుంటే ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఇక్కడ చూసుకుంటే ఇది ఈ వైల్ లూప్ సంబంధించింది. సో ఇది ఎప్పుడు బయటకు వస్తుంది అంటే ఈ లూప్ ఫెయిల్ అయినప్పుడు మాత్రమే ఈ సూట్లో నుంచి బయటకు వస్తుంది. ఈ సూట్లో నుంచి ఎప్పుడు బయటకు వస్తుంది? ఈ కండిషన్ ఫెయిల్ అవ్వాలి. ఇక్కడ ఈ కండిషన్ బేస్ మీద వర్క్ చేస్తుంది. ఈ కండిషన్ బేస్ అయ్యే వరకు ఇది లోపలే ఉంటుంది అనమాట. ఓకేనా? ఈ కండిషన్ ఫెయిల్ అయిన తర్వాత ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఈ కండిషన్ చెక్ చేస్తుంది. ఈ కండిషన్ ఫెయిల్ అయితేనే అప్పుడు మనకి బయటకు వస్తుంది అనమాట. ఓకేనా? వైల్ లూప్ నుంచి బయటకు వస్తుంది. ఓకే సో ఇది మాత్రం మీరు గుర్తుంచుకోవాలి. సో నెక్స్ట్ స్టేట్మెంట్ అనమాట. సో నెక్స్ట్ రెండోసారి లైక్ చేయండి అనేది ప్రింట్ అయింది. ఇప్పుడు మళ్ళీ జే ఇంక్రిమెంట్ అయింది. ఇప్పుడు జే వాల్యూ 2 అయింది. 2<5 కరెక్టే కదా. సో మళ్ళీ లైక్ చేయండి ప్రింట్ అయింది. మళ్ళీ పక్క పక్కన ప్రింట్ అవుతాయి. జే జే అనేది ఇంక్రిమెంట్ అయింది. సో ఇప్పుడు జే 3 అయింది. 3<5 కరెక్టే కదా. సో మళ్ళీ లైక్ చేయండి ప్రింట్ అయింది. మళ్ళీ పైకి వెళ్ళింది. ఇప్పుడు మళ్ళీ జే వాల్యూ ఎంత అవుద్ది? 4 అవుద్ది. 4<5 కరెక్టే కదా. సో లైక్ చేయండి అయింది. J=J+1 అయింది. ఇప్పుడు జే వాల్యూ 5 అయింది. ఇక్కడ కండిషన్ రాంగ్. సో ఇక్కడ కండిషన్ రాంగ్ కాబట్టి ఇది ఆటోమేటిక్గా లూప్లో నుంచి బయటకు వచ్చేస్తుంది. లూప్లో నుంచి బయటకు వచ్చి ఎక్కడికి వస్తుంది? I=I+1కి వస్తుంది. సో ఇక్కడ చూడండి. సో అది కండిషన్ ఫెయిల్ అయింది కాబట్టి లైక్ చేయండి వెళ్ళదు, డైరెక్ట్గా I++1కి వచ్చింది. సో ఇప్పుడు ఐ అనేది ఇంక్రిమెంట్ అయింది. ఐ ఇంక్రిమెంట్ అయిన తర్వాత ఇది ఏం చేస్తుంది? నెక్స్ట్ ప్రింట్ అవుతుంది. ప్రింట్ అంటే ఏంటంటే నెక్స్ట్ లైన్కి వెళ్తుంది. అంటే ఇప్పుడు వరకు కోడ్ టుగెదర్ అని ప్రింట్ అయ్యి రిమైనింగ్ లైక్ చేయండి అని 5 టైమ్స్ కూడా పక్క పక్కన ప్రింట్ అయింది అనమాట. ఎప్పుడైతే I=I+1 పెట్టామో ఇది నెక్స్ట్ స్టేట్మెంట్కి వెళ్తుంది అనమాట. ఓకే సో ఇప్పుడు మళ్ళీ రన్ చూడు. ఇప్పుడు ఐ వాల్యూ ఎంత అయింది? 1 అయింది. ఇంతవరకు 0 ఉండేది, ఇప్పుడు 1 అయింది అనమాట. సో 1<5 కదా వచ్చింది. ఓకే సో ఇది మళ్ళీ 5 టైమ్స్ రన్ అవుద్ది. సో నేను ఎన్నిసార్లు నేను రన్ చేయడం వేస్ట్. సో డైరెక్ట్గా మనం ఏం చేద్దామంటే ఇది చేద్దాం. ఓకే సో కరెక్ట్గా ఇది అయిందనమాట. సో సేమ్ ఫస్ట్ స్టెప్ని ఏ విధంగా మీరు ఫాలో అయ్యారో సేమ్ మీరు ఏంటంటే ఒక ఎక్సెల్ కానీ లేదంటే ఒక నోట్బుక్ కానీ తీసుకొని ఐ వాల్యూని ఇంక్రిమెంట్ చేయండి. ప్రతిదీ బ్యాక్ ట్రాక్ చేయండి. దీన్ని కొరిలేషన్ అంటారనమాట. ఈ కొరిలేషన్ చేయడం మీకు వచ్చింది అనుకోండి, ఈజీగా మీకు అర్థమవుతుంది. సో ఇదే వైల్ లూప్ అనమాట. లూప్స్ అయినా ఫర్ లూప్ అయినా ఏదైనా నెస్టెడ్ లూప్స్ రాయొచ్చు. అండ్ ఇఫ్ అండ్ కండిషన్స్ కూడా మనం నెస్టెడ్ కండిషన్స్ రాయొచ్చు. అంతే, దీనికి మించి మనం ఏమీ అంత ఎక్కువ వాడము ప్లే రైట్లో. సో ఇప్పటి వరకు మనం ఆపరేటర్స్ అండ్ ఫంక్షన్స్, మాడ్యూల్స్ అండ్ ఫర్ లూప్, వైల్ లూప్ ఇవన్నీ చూసాం కదా.
వీటన్నిటిని బేస్ చేసుకొని ఏదైనా కొంచెం ఇంట్రెస్టింగ్ ప్రోగ్రామ్స్ ఒక 5 చేసి అప్పుడు మనం ఏం చేద్దామంటే ప్లే రైడ్ని మనం స్టార్ట్ చేద్దాం. ఓకేనా? ఇంకొక 5 ప్రోగ్రామ్స్ రాద్దాం. కొంచెం ఇంట్రెస్ట్ ఉన్నాయి అనమాట. అన్ని ఇప్పటివరకు అయిన టాపిక్స్ అన్ని కవర్ అయ్యే విధంగా కొన్ని ప్రోగ్రామ్స్ రాద్దాం అనమాట. సో నెక్స్ట్ నుంచి మనకు ప్రోగ్రామ్స్ వస్తాయి. ప్రోగ్రామ్ 1, ప్రోగ్రామ్ 2, ప్రోగ్రామ్ 3 లైక్ 5 ప్రోగ్రామ్స్ వస్తాయి. 5 కూడా ఏంటంటే కొంచెం స్టార్టింగ్‌ది ఈజీ, కొంచెం కాంప్లికేటెడ్, కొంచెం కొంచెం అలా ఆ విధంగా చూద్దాం. ఓకే. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ఓకే. తర్వాత మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.